వెల్కమ్ బ్యాక్. 100కి 1000, 1,00,000కి 10 లక్షలు పెట్టుబడి మీది, రాబడి పెంచే బాధ్యత మాది. ఫికర్ మత్ కరో మై హోనా అంటూ వల విసురుతున్నారు సైబర్ బందిపోట్లు. ఆ ఆఫర్లకి డాక్టర్లు ఫిదా అవుతున్నారు. సెకండ్ థాట్ లేకుండా, సెకండ్ ఒపీనియన్ లేకుండా గుడ్డిగా కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. మరి వాళ్ళ నమ్మకం రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టిందా? అత్యాశకు పోయిన వాళ్ళకి మిగిలిందేంటి? అసలు పోలీసులు ఇస్తున్న సలహా ఏంటి? డబ్బులు ఊరికే రావు, కష్టపడాలి, చెమటోడ్చాలి, సంపాదించుకోవాలి. ఇవేవీ కాదని కడుపులో చల్ల కదలకుండా సంపాదించుకోవచ్చు అని ఎవరైనా చెబితే నమ్మారో మీ అకౌంట్ ఖలాస్, మీ జేబుకి కత్తెర పట్టం ఖాయం. కంటికి కనిపించకుండా అరచేతిలో వైకుంఠం చూపిస్తూ లక్షలు కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు ఈ మధ్య డాక్టర్లను టార్గెట్ చేశారు. చాలా నాగ్ గా కోట్లు కొట్టేస్తున్నారు. ఇందుకే ఈ సైబర్ బందిపోట్ల మోడస్ ఆపరెండ్ ఏంటి? సోషల్ మీడియా వేదికల్లో నకిలీ యాప్ లేదంటే వెబ్సైట్ లింక్ పంపిస్తారు. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అని కలరింగ్ ఇస్తారు. పెట్టుబడి పెట్టండి, మిగతాదంతా మేం చూసుకుంటాం అని తెగ బిల్డప్ కొడతారు. అలా నమ్మి పెట్టుబడి పెట్టిన వాళ్లకు మొదట్లో కొంత అమౌంట్ లాభాల కింద వచ్చినట్టు చూపిస్తారు. ఇక డబ్బు విత్డ్రా చేసుకునేందుకు అనుమతి కూడా ఇస్తారు. అదంతా చూసి చాలా మంది టెంప్ట్ అయి కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నారు. మొన్న హిమాయత్ నగర్ కి చెందిన ఓ డెంటిస్ట్ డాక్టర్ ట్రేడింగ్ లో 14 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. నిన్న పంచాగుట్టకు చెందిన కార్డియాలజిస్ట్ 2 కోట్ల దాకా పెట్టాడు. లేటెస్ట్ గా మేడ్చల్ కు చెందిన మరో డాక్టర్ 4.72 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. వీరందరినీ నిండా ముంచేశారు సైబర్ నేరగాళ్లు. నిజానికి డాక్టర్లు బిజీగా ఉంటారు. పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి, ఎంత వస్తుందనే విషయాలపై లోతుగా రీసెర్చ్ చేసే సమయం ఉండదు. దాన్నే ఇప్పుడు క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. డాక్టర్స్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇన్వెస్ట్మెంట్లు ఎప్పుడు కూడా మనం సొంతగా డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ డీమార్ట్లో రెప్యూటెడ్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళ ద్వారానే మనం షేర్స్ కొనాలి తప్ప ఈ ప్రైవేట్ లింక్స్ క్లిక్ చేసి వెబ్సైట్స్ ఓపెన్ చేసి వాటిలో అకౌంట్స్ క్రియేట్ చేసుకొని అదే డీమార్ట్ అకౌంట్ అని భ్రమపడి అక్కడ ఇన్వెస్ట్ ఎప్పుడు చేయదు. మనకు రీసెంట్గా ఒక 14 crores ఫ్రాడ్ ఒకటి వచ్చింది. అందులో కూడా విక్టిమ్ డాక్టరే. అంతకు ముందు కూడా ఒక డాక్టర్ దాదాపు 9 crores పోగొట్టుకున్నారు. ఇంకొక డాక్టర్ కూకట్పల్లిలో ఉండే డాక్టర్ ఆయన కూడా దాదాపు 12 crores పోగొట్టుకున్నారు. ఇట్లా డాక్టర్స్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు పెద్ద మొత్తంలో పోగొట్టుకుంటున్నారు. నిజానికి యాప్లైనా వెబ్సైట్లైనా నేరగాళ్లు క్రియేట్ చేసినవే. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే 10 లక్షలు వచ్చినట్టు చూపడం వాళ్ల చేతిలో పని. ఎందుకంటే అవి వాళ్లే కండక్ట్ చేస్తారు కాబట్టి. అది చూసి చాలా మంది పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుందని భావించి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి మోసపోతుంటారు. డాక్టర్లు ఎంత బిజీగా ఉన్నా సైబర్ సైతాన్లకు ఛాన్స్ ఇవ్వద్దంటున్నారు పోలీసులు. ఒకవేళ మోసపోయామని భావిస్తే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సజెస్ట్ చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్లో యాప్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా 1కి 10 సార్లు చెక్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయాలి. అది కూడా ఒక రెప్యూటెడ్ ఏజెంట్స్ వద్ద అయితేనే ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఇలాంటి అనామకుల చేతిలో ఇన్వెస్ట్ చేస్తే మోసపోక తప్పదన్నటువంటి విషయాన్ని మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు.